మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేసేందుకు సర్కార్ కృషి చేస్తోందన్నారు మంత్రులు. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు. అంబేద్కర్ కృషి వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ నిజాం కాలేజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద నిర్వహించిన జెండర్ ఈక్వాలిటీ అనే అంశంపై సదస్సుకు చీఫ్ గెస్ట్ గా భట్టి హాజరయ్యారు. ఆర్థిక స్వాతంత్ర్యం ద్వారానే లింగ భేద సమస్య నివారణ అవుతుందని చెప్పారు. ఏడాదికి 20,000 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తున్నామన్నారు భట్టి. ఎకనామిక్ ఇండిపెండెన్స్ వచ్చేటట్టుగా మహిళలకు మనం పూర్తిగా కార్యకలాపాలు చేపట్టాలి, స్కీమ్స్ రావాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుని ముందుకు పెడతాం. ఈ భారతదేశంలో మహిళలకి జెండర్ ఈక్వాలిటీ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడినటువంటి అనేక రకాల చట్టాలను తీసుకొని రావడానికి పునాది చేశారు. అది హిందూ సక్సెషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ కావచ్చు, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కావచ్చు. జెండర్ ఈక్వాలిటీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించే కాకుండా తీసుకొచ్చినటువంటి కాష్ యాక్ట్ కూడా సంపూర్ణంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతా ఉంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివేక్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఇండ్లు కట్టుకోవాలని సూచించారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు వివేక్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఖజానా ఖాళీ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకుంటుంది. దాని ప్రకారంగానే అన్ని స్కీమ్స్ కూడా ఈ 5 సంవత్సరాలలో బీద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి కంకణం కట్టుకుంది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి మనకి ఇచ్చిందమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కానీ ఇప్పుడు మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. చాలామంది కూడా వచ్చి నాకు అడుగుతున్నారు, సార్ నాకు అర్హత ఉంది, నాకు కూడా రావాలి ఇందిరమ్మ ఇల్లు అని చెప్తే కొద్దిగా ఓపిక పడండి. ఫస్ట్ లిస్ట్ ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ లిస్ట్లో ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లులు అందరికీ కూడా వస్తుందని చెప్పి వారికి అందరికీ భరోసా ఇప్పించడం జరుగుతుంది. మహిళలను మహారాణులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్లో పర్యటించిన మంత్రి కలెక్టర్ కార్యాలయంలో మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. 6 గ్యారంటీలను నిలబెట్టుకుంటూనే మహిళలకు వడ్డీలు లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు వివేక్. మహిళలకు కాళ్ళ మీద నిలబడాలి. వారికి ఇంతకు ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో పావులా వడ్డీ స్కీమ్ 2004లో ప్రారంభించినారో దీన్ని మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది కేవలం మీ మేలు కోసం. మహిళలకే ఈ నిధులు పోయినప్పుడు ఇల్లు బాగుపడుతుంది, పిల్లలు మంచిగా చదువుకుంటారు, కుటుంబం ముందుకు వెళ్తుంది అని చెప్పి ఆలోచనతోని వడ్డీ లేని రుణాలు ప్రారంభం చేయడం జరిగింది. మనకు ఒక మంచి అవకాశం. మన మహిళలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలి. మహిళలకు క్యాంటీన్లు ఇస్తున్నారు, మహిళలకు ఎలక్ట్రిక్ బస్సెస్ ఇస్తున్నారు. ఒక మంచి పెట్రోల్ స్టేషన్ కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. రైతులు ఆయిల్ పామ్ ను సాగు చేయాలన్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్. ఆయిల్ పామ్ సాగుకు కోతుల బెడద ఉండదన్నారు. అకాల వర్షాల ఇబ్బందులు ఉండవని చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రులు తుమ్మల, పొన్నం. గత బీఆర్ఎస్ సర్కార్ గౌరవెల్లి ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు అందిస్తామని చెప్పారు. 5 ఎకరాలు మీ ఇష్టమైన పంటలు వేసుకొని 5 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసుకోమని మాత్రం నా హుస్నాబాద్ నియోజకవర్గ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి దిగుబడి సుంకం ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్ ఉందో కొంత అవగాహన లేకుండా దాన్ని తొలగించినా మళ్ళీ దేశవ్యాప్తంగా ఈ యొక్క అన్ని రకాల ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన రైతులంతా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తారు. తప్పకుండా ఆయిల్ ఫామ్ రైతుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ధరతోటి
ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 2-3 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కనీసం 10 లక్షల ఎకరాలన్నా జిల్లాకు 1 లక్ష ఎకరాలు ఉమ్మడి జిల్లాలో పామాయిల్ ఉండాలి. ఇప్పటికే 6 ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం, పనులు జరుగుతున్నాయి. సీఎం గారు ఒప్పుకుంటే మీ నెరమెట్ట ప్రాజెక్ట్ ని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఒక ఎంజీపీ మినిమం గ్యారంటీ ప్రైస్ ఒకటి సాధించుకొని 20,000కి తగ్గకుండా 25,000 వరకు మనం దీన్ని రేట్ని ఫిక్స్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 1,00,000 టన్నులు పండుతుంటే 98% మన 2 రాష్ట్రాల్లోనే పండుతుంది. అందులో కూడా రేపు తెలంగాణ ఆంధ్ర కంటే మించిపోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ చేశారు. ప్రధాన రోడ్డు పనులు, నాలా పనులను పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అశ్వారావుపేట మండలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పొంగులేటి. అశ్వారావుపేట టౌన్ గ్రామ పంచాయతీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగతా ప్రాంతాలను కలిపి ఈ గిరిజన ప్రాంతంలో దీన్ని ఒక మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీ మౌలిక వసతులతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నట్లు గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు పట్టణంలో ఉండే ప్రముఖులందరం కలిసి చూడటం జరిగింది. తప్పకుండా విడతల వారీగా ఈ అశ్వారావుపేట మున్సిపాలిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభివృద్ధి చేసే దాంట్లో మంత్రిగా నా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తాను. స్వయం సహాయక సంఘాల మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ములుగు గిరిజన భవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు మంత్రి. మహిళలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్ల సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. వేల్పూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమానికి పిలుపునివ్వగా తాము చర్చకు వస్తామంటూ బీఆర్ఎస్ రెడీ అయింది. 2 వర్గాలు పోటాపోటీగా రావడంతో కొద్దిసేపు టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ జిల్లాలో హాట్ టాపిక్ అయ్యాయి. బీఆర్ఎస్ హయాంలోనే గల్ఫ్ కార్మికులను ఆదుకున్నామంటూ ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. 165 మంది గల్ఫ్ కార్మిక కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల సాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు డీసీసీ ప్రెసిడెంట్ మనాల మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలకు కనువిప్పు కలగాలంటూ ఇవాళ కార్యక్రమానికి పిలుపునిచ్చారు మోహన్ రెడ్డి. వేల్పూర్కి వస్తామని చెప్పినాం, అక్కడికి రాలేకపోగా ఇంకా వాళ్ళ చెంచాలతోటి తప్పుడు మాటలు మాట్లాడిస్తుంటే నేను నిన్న ఒక అప్పీల్ చేసిన, టీఆర్ఎస్ శ్రేణులారా మీ ఎమ్మెల్యేతో రాండి అని చెప్పిన. ఎందుకు రమ్మన్నా, సంక్షేమాలపైన నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది కాబట్టే నేను ఎక్కడికైనా వస్తా అని చెప్పిన. అది గుర్తుంచుకొని కానీ ఇలా తప్పించుకొని పోయిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలతో ముందుకెళ్తే నీకు అడుగడుగున నిలదీతో తప్పవని ప్రశాంత్ రెడ్డిని హెచ్చరిస్తాను. కనువిప్పు కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా వేల్పూరు చేరుకున్నాయి. వాళ్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఓ మహిళా కార్యకర్తను సీఐ తోసేయడంతో కొద్దిసేపు టెన్షన్ చోటు చేసుకుంది. ముందుగానే ఆంక్షలు విధించి కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల ఆంక్షలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కర్రలతో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. 2 పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ ను ఖండించారు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో 18 మందికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశామన్నారు. అధికారం లేక ప్రశాంత్ రెడ్డికి మతి భ్రమించిందన్నారు. తమను హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు.
5 లక్షలు ఎటువంటి పైరవీ లేకుండా మా చుట్టూ లీడర్ల చుట్టూ తిరగకుండా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు పెట్టుకుంటే నేరుగా వాళ్ళ అకౌంట్లో వచ్చి చెక్ రూపంలో కాదు, చెక్ రూపంలో ఇస్తే షో వేసుకోవద్దనే ఉద్దేశంతో నేరుగా అకౌంట్లలో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ప్రశాంత్ రెడ్డికి అన్నీ తెలిసి కూడా గల్ఫ్ కార్మికులను మోసం చేస్తున్నట్టు ఆరోపించారు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఆయన ఇంట్లో ప్రజలు ఎట్లా గుమి కూడా ఉండో అర్థం కావటం లేదు. ఈరోజు అక్కడ మా గల్ఫ్ NRSL అడ్వైజరీ కమిటీ మెంబర్ వస్తే ఆయన మీద కూడా వేల్పుల్లో దాడి చేశారట. మరి దీనికి సిపి గారు పోలీసులందరూ కూడా ఒక జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఎవరేం చేశారో చర్చించడానికి ఎప్పుడైనా సిద్ధమంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. అటు బీఆర్ఎస్ నేతలు గల్ఫ్ కార్మికుల విషయంలో తమ మాటలకు కట్టుబడి ఉన్నామంటున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. ఈసీఐఆర్లో 5గురిపై కేసులు నమోదు చేసింది. గతంలో నమోదైన 2 HCA కేసులను కలిపి కొత్తగా ఈసీఐఆర్ PMLA సెక్షన్ కింద కేసులు ఫైల్ చేసింది ఈడీ. జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, జి కవితపై కేసులు నమోదయ్యాయి. BCCI నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తోంది ఈడీ. కేసు నమోదవడంతో నిందితులను కస్టడీకి కోరనుంది ఈడీ. CBI కస్టడీ ముగియగానే ఈడీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, HCA పై ఈడీ కేసు డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు నమోదు చేసింది కాసేపటి క్రితమే. ఇటు ఏదైతే గతంలో నమోదైనటువంటి కేసుతో పాటు ఈ కేసు, ఇప్పుడున్నటువంటి కేసు రెండూ కలిపి కూడా ఇప్పుడు ప్రజెంట్ CID కస్టడీ విచారణ జరుపుతుంది. సో ఈ CID కస్టడీ విచారణ అనంతరం ఈడీ కూడా కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనీ లాండరింగ్తో పాటు HCAలో నిధుల గోల్మాల్ భారీ మొత్తంలో జరిగింది కాబట్టి సో ఇట్లాంటి విషయాలపైన ఈడీ పూర్తిగా దర్యాప్తు చేయనుంది. దీంతో పాటు ఇటు ఈసీఐఆర్లో నమోదైనటువంటి 5 అంటే ఈసీఐఆర్ పై 5గురి పైన కేసులు నమోదయ్యాయి. ఇందులో A1 ఉన్నటువంటి జగన్మోహన్ రావు, తర్వాత శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, తర్వాత సునీల్ కంటే, కవిత A6గా ఉన్నటువంటి కవిత పైన కూడా ఇందులో ఈ ఈసీఐఆర్ పై 5గురి పైన కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఇటు ఈ ఈడీకి సంబంధించి అంటే ఈ HCAలో జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో కూడా ఇటు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈసీఐఆర్ అండ్ PMLA కింద కూడా ఈ సెక్షన్లో కింద PMLA సెక్షన్ కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పూర్తిగా దర్యాప్తు అయితే చేయనుంది. ఇక ప్రజెంట్ ఈ CID ఈరోజు కస్టడీకి తీసుకుంది. ఇందులో ఇప్పటికీ కూడా ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. అంటే మల్కజ్గిరి కోర్టును 10 రోజులు కస్టడీకి విచారణ కడగాక 6 రోజుల పాటు అనుమతించిన తర్వాత ఇంకా కూడా ఈ మొదటి రోజు ఈరోజు కస్టడీ విచారణ అయితే జరుగుతుంది. దీంట్ లోపల ఇటు జగన్మోహన్ రావుతో పాటు CEOతో పాటు ఇటు ఏదైతే శ్రీచక్ర క్లబ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజేంద్ర యాదవ్, తర్వాత అతని భార్య అయినటువంటి శ్రీచక్ర క్లబ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కవిత, సో వీరందరినీ కూడా విచారిస్తుంది. సో ఇందులో అంటే భారీ మొత్తంలో BCCI నుంచి వచ్చినటువంటి గ్రాంట్ని దుర్వినియోగం చేశారు, పక్కదారి పట్టించారనేటువంటి విషయాలను కూడా ఈడీ పూర్తిగా కూడా మళ్ళీ కస్టడీ కోరి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మనకు విజువల్స్లో చూడొచ్చు, అందులో ఉన్నటువంటి ఏదైతే CID కస్టడీ విచారణలో ఉన్నటువంటి నిందితుల తరపున న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ జరుగుతుంది కాబట్టి సో ఏదైతే ఈ 5గురు నిందితులు ఉన్నారో 5గురు నిందితులకు సంబంధించినటువంటి ఆ న్యాయవాదులను కూడా లోపలికి తీసుకెళ్ళి అక్కడ CID ముందు పెట్టి సో వారి సమక్షంలోనే ఇంకా విచారణ కొనసాగుతుంది. సో ఈ ఈడీ ఎంటర్ అయింది కాబట్టి సో మొత్తానికైతే ఈ ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి నిధుల గోల్మాలు, BCCI నుంచి వస్తున్నటువంటి గ్రాంటు, తర్వాత IPL నిర్వహణలో IPL నుంచి వచ్చినటువంటి ఏదైతే టికెట్ల విషయంలో కానీ తర్వాత గ్రౌండ్ అభివృద్ధికి సంబంధించి కానీ సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనీ లాండరింగ్ ఎంత జరిగింది, అసలు ఏ బ్యాంకుల్లో ఎంతెంత అమౌంట్ వీరు ట్రాన్సాక్షన్స్ చేశారు, సో అక్రమంగా ఏమైనా ట్రాన్సాక్షన్ చేశారా, అసలు ఈ ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మనకి ఫిర్యాదు చేసిన తర్వాత సో జిల్లాలో కూడా ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన జిల్లాలో ఎంత మొత్తం ఈ మనీకి అంటే ఈ నిధులకు సంబంధించి డెవలప్ కోసం ఇచ్చారు, సో ఇట్లాంటి విషయాలన్నీ ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు గతంలో నమోదైనటువంటి కేసు ఏదైతే ఈడీ అజారుద్దీన్ పైన కేసు ఇప్పుడు ప్రజెంట్ అది ఈడీ కేసు ఇంకా రన్ అవుతూనే ఉంది. సో దాంతోపాటు ఈ కేసు రెండు కూడా ఈ ఈడీ విచారించనుంది. సో ప్రజెంట్ 6 రోజుల పాటు CID కస్టడీ విచారణలో భాగంగా ఉంది కాబట్టి సో ఈ CID కస్టడీ విచారణలో కొన్ని వెలుగులోకి విషయాలు ఇంకా వస్తాయి. సో అనంతరం మళ్ళీ కూడా ఈ విచారణ CID కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత ఈడీ కూడా కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కస్టడీలో మాత్రం చాలా అంటే పెద్ద మొత్తంలో
దాదాపు 170 కోట్లకు పైగా కూడా నిధులు దుర్వినియోగమైనట్టు కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అందులో ఆరోపిస్తూ ఫిర్యాదు కూడా చేసింది. ఈరోజు మళ్ళీ సిఐడికి కూడా మరి కొన్ని ఆధారాలతో అక్కడ కంప్లైంట్ చేశారు కాబట్టి ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి ఇందులో ఈడీ మాత్రం ఎంటర్ అయిపోయింది. ఈడీ హెచ్సిఏ పైన కేసు నమోదు చేసింది. మరోవైపు అటు ప్రభుత్వం కూడా దీనిపైన కసరత్తు చేస్తుంది. సో ఇప్పటికే అటు బీసీసీఐకి కూడా ఒక లేఖను కూడా రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఓవరాల్గా మాత్రం ఇటు అంటే మనకి హాట్ టాపిక్గా ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మాత్రం ఓవైపు సిఐడి కస్టడీ, మరోవైపు ఈడీ, అటు మరోవైపు తీసుకుంది కాబట్టి సో ఓవరాల్గా మాత్రం ఈ కస్టడీ అయితే ప్రజెంట్ జరుగుతుంది. 6 రోజుల తర్వాత ఈ ఏదైతే హెచ్సిఏ పైన ఈడీ కేసు నమోదైందో సో ఈడీ కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. స్రవంతి. పెద్దపల్లి జిల్లాలో చింత చెట్టు నరికివేత వివాదాస్పదంగా మారింది. రామగుండంలో చింత చెట్టు నరికివేయడంతో వందల సంఖ్యలో కొంగలు మృతి చెందాయి. ఈ ఘటనపై పోలీస్, ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫిర్యాదుతో విచారణ ప్రారంభించారు సంబంధిత ఆఫీసర్లు. చెట్టు నరికివేసిన మున్సిపల్ ఆఫీసర్లపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు ఫారెస్ట్ ఆఫీసర్లు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరి కని అడ్డగుంటపల్లిలో చింత చెట్టును నరికివేశారు మున్సిపల్ సిబ్బంది. అభివృద్ధిలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును తొలగించారు ఆఫీసర్లు. ఈ నేపథ్యంలో చెట్టుపైన ఉన్న వందలాది కొంగలు మృతి చెందగా మరికొన్ని కొంగలు ఆవాసం కోల్పోయాయి. కొంగలకు గూడు చెదరడంతో నరికివేసిన కొమ్మలపై చేరాయి. గాయపడిన కొంగలకు చికిత్స అందిస్తున్నారు వెటర్నరీ వైద్యులు. బతికి ఉన్న కొంగలను పట్టుకొని సమీప ఫారెస్ట్లోకి వదిలేశారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు రామగుండం లాయర్ రాజ్ కుమార్. కొంగల మృతికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు వన్యప్రాణి ప్రేమికులు, స్థానికులు. వచ్చిన వెంటనే మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ను కొమరాయిని ఇక్కడ పంపించాను ఇన్వెస్టిగేషన్ చేయమని. ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ ఏదైతే కొంగ జాతికి సంబంధించిన పక్షులు వీటిపైన ఆవాసం ఏర్పరచుకుని ఉన్నాయి. ఈ చింత చెట్టు కూడా దాదాపు ఒక 50 సంవత్సరాల చింత చెట్టు ఉన్నది, మంచి పెద్ద చింత చెట్టు. దానిపైన వీటి ఆవాసం ఉంది. ఈ కొమ్మలు నరకడం వల్ల కొంగల యొక్క హ్యాబిటాట్ డిస్టర్బెన్స్ అయింది, వాటి నెస్టులు అన్ని డిస్టర్బెన్స్ అయినాయి. ఇది ఎవరు నరికిచ్చారు ఏంది అనేది మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే ముందు రిస్క్ ఆపరేషన్ చేయమని అన్నారు. బాగున్న వాటిని కలెక్ట్ చేసుకోమన్నారు. అంటే ఇంజూర్ అయిన వాటికి ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా మనల్ని అరేంజ్ చేసుకోమన్నారు. డిపార్ట్మెంట్లో లేని మెడిసిన్స్ని ఎమర్జెన్సీ అరేంజ్ చేసుకోమన్నారు. పేమెంట్ ఇక్కడ నుంచి కార్పొరేషన్ నుంచి పే చేస్తా అన్నారు. మా టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ డిఎఫ్ఓ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని మీద డిఎఫ్ఓ వాళ్ళు ఏం చర్యలు అనేది వాళ్ళకు సంబంధించింది. మా వెటర్నరీ డిపార్ట్మెంట్ పరంగా అన్ని పక్షులని గ్యాదర్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి రిస్క్ ఆపరేషన్ చేస్తామని మీకు తెలియజేస్తాం. ఈ చెట్టు పైన దగ్గర ఒక కొన్ని వేల కొంగలు ఉండేటి. ఈ చెట్టు ఆ కొంగలు ఆ చెట్ల మీద ఉండగానే అమానుషంగా ఈ చెట్టు నరకడం వల్ల కొన్ని వందల కొంగలు చనిపోయినాయి. వాటి ఏదైతే నెస్ట్లు హ్యాబిటాట్ చెదిరిపోయింది. చిన్న చిన్న పిల్లలు, కొంగ పిల్లలు అన్ని కూడా చెట్ల పైన ఉండడం వల్ల అవి చనిపోయినాయి. వాటి గుడ్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి. దీనికి కారకులైనటువంటి రామగుండం అధికారుల పైన వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళని పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అభ్యసన సామర్థ్యంలో జనగామ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2 కేటగిరీలలో 16, 38 స్థానాలను దక్కించుకుంది. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు జిల్లా కలెక్టర్. విద్యా బోధనలో మార్పులు తీసుకొచ్చి అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పరబ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. PRS 2024లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు డిసెంబర్ 4న పరీక్షలు నిర్వహించింది. ఈ ఫలితాలను కేంద్రం విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా 781 జిల్లాల్లో ఈ సర్వేలో పాల్గొన్నారు విద్యార్థులు. కేంద్ర విద్యాశాఖ అత్యుత్తమ 50 జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో 3, 6, 9 తరగతుల వారీగా ఎంపిక చేసింది. జనగామ జిల్లా 3వ తరగతిలో 16వ స్థానం, 9వ తరగతిలో 38వ స్థానం సాధించింది. దక్షిణ భారత్లో కేరళలోని కొన్ని జిల్లాలు మినహా ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఏ ఒక్క జిల్లాకు ఆ జాబితాలో చోటు దక్కలేదు. జనగామ జిల్లా నేషనల్ లెవెల్ అచీవ్మెంట్ సర్వేలో టాప్ 50 ర్యాంక్లో పొజిషన్లో రావడం జరిగింది. ముఖ్యంగా క్లాస్ 3rd and 6th and 9th లెర్నింగ్ అవుట్కమ్స్ అసెస్మెంట్ NCERT ద్వారా చేయడం జరిగింది. అందులో మన స్టేట్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా టాప్ 50 పర్ఫార్మెన్స్, ఇంకా క్లాస్ 3rd లో కూడా 16 అండ్ క్లాస్ 6th and 9th 30 to 40 మధ్యలో బెస్ట్ పొజిషన్స్ రావడం జరిగింది. సో చాలా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ చేశాము. రిసోర్స్ మొబిలైజేషన్ గ్రూప్స్, స్పెషల్ క్లాసెస్, క్వశ్చన్ బ్యాంక్స్ అనాలిసిస్, వర్క్ బుక్స్ తయారు చేయడము, అడిషనల్ నిరంతరంగా కాంప్లెక్స్ HM మీటింగ్స్. 2024 జూన్ విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు కలెక్టర్ రిజ్వాన్ పాషా. ప్రశ్నల నిధి తయారు చేశారు. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా రిసోర్స్ పర్సన్లతో ప్రత్యేక మెటీరియల్ తయారు చేశారు. సీనియర్ HMలు, జిల్లా రిసోర్స్ పర్సన్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు పాఠశాలలను సందర్శించి నమూనా పరీక్షలు నిర్వహించాయి. తరగతి గదులకు నేరుగా వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు కలెక్టర్. ఉపాధ్యాయులతో కలిసి విద్యా బోధనలో మార్పులు తీసుకొనొచ్చారు. అభ్యసన సామర్థ్యాల్లో అట్టడుగున ఉన్న ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేశానన్నారు కలెక్టర్ రిజ్వాన్ పాషా. ఆ అనుభవంతో జనగామ జిల్లాను ముందు భాగంలో నిలిచేలా ప్రయత్నించానన్నారు. 25 రకాల కార్యక్రమాలు చేపట్టడంతో పిల్లలకు ప్రశ్నలపై అవగాహన పెరిగిందన్నారు. విభిన్నంగా ఆలోచించి ప్రశ్నలు తయారు చేయడం వల్ల ఉత్తమ జిల్లాగా జనగామ నిలిచిందన్నారు. గ్రౌండ్ లెవెల్ వరకు రివ్యూ మీటింగ్స్ పెట్టి రిజల్ట్స్ మానిటరింగ్ చేయడం వల్ల ఈ ఫలితాలు సాధించడం జరిగింది. సో దీనికి సహకరించిన విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ముఖ్యంగా మోటివేట్ అయ్యి కష్టపడి పనిచేసిన ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాను పడిన శ్రమకు 10వ తరగతిలోనూ రాష్ట్రంలో జనగామ జిల్లా 2వ స్థానంలో నిలవటం ఆనందంగా ఉందన్నారు కలెక్టర్. ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుంచి జనగామకు మాత్రమే చోటు దక్కడం గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గుతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు ఎగువ భాగంలో వర్షాలు కురవకపోవడంతో గత ఏడాది చుక్క నీరు ప్రాజెక్టులోకి రాలేదు. ఈ ఏడాది ఖరీఫ్కు నీటి సరఫరాపై టెన్షన్ పడుతున్నారు రైతులు. (1405 అడుగుల లోతు 17 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 4.703 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 2.5 లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నీరు లేక వెలవెలబోతోంది. దీనికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉన్న సింగూరు నిండితే నిజాం సాగర్ కి నీరు వస్తుంది. 29 టీఎంసీల సామర్థ్యం గల సింగూరు ప్రాజెక్టు నుంచి ఈ సంవత్సరం నీరు కిందకి రావడం లేదు. కర్ణాటకలో వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టులో పూడిక వల్ల నిజాం సాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 1405 అడుగుల నుంచి 1280 అడుగులకు పడిపోయింది. పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోవడంతో శ్రీరామ్ సాగర్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని గుర్తించారు ఇరిగేషన్ అధికారులు. గత 4 ఏళ్లలో అడపాదడపా వర్షాలు కురిసిన పూడిక వల్ల ఆశించిన స్థాయిలో నీటి నిల్వ ఉండడం లేదు. గతేడాది ఈ సమయానికన్నా ఈసారి 1 టీఎంసీ తక్కువగా నీరుంది. దీంతో ఆయకట్టు రైతుల్లో టెన్షన్ మొదలైంది. ఇవాళ నిజాం సాగర్ ప్రాజెక్టు కింద వర్షాధారం ఆధారంగా నాటు వేస్తున్నారు రైతులు. నీళ్లు నిజాం సాగర్ కెనాలు వదులుతున్నారు. ఈ వీటి మామూలుగా చెరువులకి, వాటి డ్రింకింగ్ పర్పస్. దాని తోడు దీన్ని కూడా రైతులు వాడుకుంటున్నారు. లేకపోతే ఇప్పుడు నిజాం సాగర్ కింద వదిలిపెట్టకపోతే చాలా పొలాలు నీటికి ఆధారం కింద వేసిన చెరువుల కింద కానీ, కొన్ని కుంటల కింద కానీ ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది వదిలిన మట్టి ఆధారం కొంత నయమైంది. పంటలు ఎండిపోతున్న తరుణంలో నిజాం సాగర్ కెనాల్ ఎడవడం చాలా సంతోషకరము. ఆ విధంగానే నిజాం సాగర్లో ఉన్న 4 టీఎంసీల నీరు ఎటు సరిపోదు కాబట్టి కొండపోషమ్మ నుంచి నీళ్లు మన నిజాం సాగర్లో నింపి కరువును ఎదుర్కోవాలని నిజామాబాద్ నగరంతో పాటు బోధన్ పట్టణ ప్రజల తాగు అవసరాలను తీర్చేందుకు నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గాయి. ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని అలీసాగర్ ఎత్తిపోతల పథకం వరకు, అంటే 1 నుంచి 49వ డిస్ట్రిబ్యూటరీ వరకు 1.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందిస్తున్నారు. దీంతో రైతులు వరితో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం వానాకాలం పంటలకు ఇప్పటి వరకు 0.72 టీఎంసీల నీటిని విడుదల చేశారు. తాజాగా పంటల సాగు కోసం 1200 క్యూసెక్కుల నీటిని వారాబందీ ప్రకారం విడుదల చేస్తున్నారు.
ఎగువన వర్షాలు కురవకపోతే నిజాం సాగర్ నుంచి 2 విడతల నీరు విడుదలవుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురవకపోతే కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్కు 4 టీఎంసీల నీటిని విడుదల చేయమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు అధికారులు. ప్రభుత్వ అనుమతులు లభిస్తే హల్దీ వాగు ద్వారా జలాలను నిజాం సాగర్కు తరలిస్తామంటున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు 2 తడులకే సరిపోతాయంటున్నారు. వర్షాలు కురిసి ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తే సాగునీటికి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు ప్రాజెక్టు అధికారులు. వర్షాకాలం ప్రారంభమైనప్పుడు వర్షాలు బాగా పడ్డాయని చెప్పి మేము నాట్లేసుకోవడం జరిగింది. ఈరోజు నాట్లేసుకున్న తర్వాత వర్షాలు లేవు. వర్షాలు లేకపోవడం వల్ల ఈరోజు పంటలు ఎండిపోవడం జరుగుతుంది. మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కాళేశ్వరం నుండి కొండపోచమ్మ దాని నుంచి ఆగు నుండి మనకు నిజాం సాగర్ నింపుతామని గతంలో కొన్ని వాటర్ బిన్ నిజాం సాగర్లో నింపడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ కొండపోచమ్మ నుంచి నిజాం సాగర్లో వాటర్ విడుదల చేసి నిజాం సాగర్ నింపి నిజాం సాగర్ నుంచి వాటర్ను ఇక్కడ రైతులకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నెల రోజులుగా వానల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. వానలు కురవాలని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. సీడ్ హబ్గా ప్రసిద్ధిగాంచిన జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ ఆర్గనైజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గద్వాల జిల్లాలో పత్తి రైతులను విత్తన కంపెనీలు ఆర్గనైజర్లు కలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో రైతులు అప్పులై అవస్థలు పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 30 ఏళ్లుగా సీడ్ పత్తి పండిస్తున్నారు రైతులు అప్పుల పాలై ఆస్తులు పోగొట్టుకుంటే పత్తి దందా చేస్తున్న కంపెనీ ఆర్గనైజర్లు కోట్లకు పడగలెత్తారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఏటా పత్తిని పండిస్తూనే ఉన్నారు రైతులు. ఇందులో సొంత భూముల్లో సాగు చేస్తున్న రైతులతో పాటు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారు. నష్టాలను భరిస్తూ అప్పులు మోస్తూ ఏటా ఎకరాకు ₹1,00,000 వరకు పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టినాం, దానికి మందు సంచులు వేసినాం, ఎకరాకు 4-5 సంచుల మందు వేసినాము, 3-4 సార్లు మందు కొట్టినాము, 2-3 సార్లు కలుపు తీపించినాము, ట్రాక్టర్లు పెట్టినాము, బాడీలు పెట్టినాం. మాకు ఇప్పుడు పెరికేసుకో, నీకు 10,000 ఇస్తా 5,000 ఇస్తా, నువ్వు పెరికేసుకుంటే 10,000కి 5,000కి ఏమొస్తుంది సార్? మాకు కనీసం దాదాపు ఇప్పటికే ₹1,00,000 మాకు ఖర్చు అయింది. ఒక ఎకరానికి ₹1,00,000 ఖర్చు వచ్చింది. 50,000 కిరాయి అయింది, 10-20,000 కలుపు కూలీలకు అయినవి, 10-20,000 నీళ్ళ మందికి అయింది, ₹20,000 గట్టి మందికి అయింది. మళ్ళీ మా కడుపు ఏం సార్? మేము కష్టం చేసి నీళ్ళు బారబెట్టి ఎన్నో రకాల సిమార్లు పడినాము. ఈరోజు మాకు ఇప్పటికిప్పుడు నిర్దాక్షిణ్యంగా పెరికేసుకోండి, మీకు 10,000 ఇస్తామంటే ఎటువంటి న్యాయం? ఏం న్యాయం సార్ ఇది? నాగేశ్వర రెడ్డి ఇచ్చేటప్పుడే ఏమన్నాడు, ఏం పెరికేయాల్సిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టుకోండి, మనకి దానిపైన మేము ఎన్ని కింటాలన్న పని తీసుకుంటామని చెప్పిన నాగేశ్వర రెడ్డి ఈరోజు పెరికాయమంటే ఈరోజు మేము రైతులు ఏం చేయాలో కూడా అంత దిక్కుదోసిన పరిస్థితి సార్ ఈరోజు మేము. కానీ ఉండాలో లేదో తెలవక అసలు కొంతమంది అయితే అప్పుల పాలే తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు గురించి చేసుకోవడానికి కూడా ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు కలెక్టర్ వచ్చేంత వరకు అయితే ఈరోజు నాగేశ్వర రెడ్డి ఎవరైతే నాగేశ్వర రెడ్డి ఉన్నాడో ఆయన ఈరోజు వీటికి వచ్చి మేము ఏ విధంగా అయితే అప్పుడు మమ్మల్ని నమ్మించి మాకు విత్తనాలు ఇచ్చిండో అదే విధంగా ఈరోజు మాకు వచ్చి సమాధానం చెప్పేంత వరకు అయితే ఈరోజు మేము వదిలిపెట్టేది లేదు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ఎక్కువగా సీడ్ పత్తి పండిస్తున్నారు రైతులు. ఐజా, మల్దకల్, గద్వాల, ధరూర్, గట్టు, కేటి దొడ్డి మండలాల్లో 30,000 ఎకరాల్లో సీడ్ పత్తిని పండిస్తారు. 40 మంది ఆర్గనైజర్ల కనుసన్నలోనే సీడ్ దందా కొనసాగుతోంది. ఆర్గనైజర్లు రైతులకు విత్తనాలు ఇచ్చిన 50 రోజుల తరువాత కొత్త షరతు పెడుతున్నారు. ఎకరాకు 2 క్వింటాళ్ల చొప్పున సీలింగ్ విధిస్తున్నారు. లేదంటే పంటను తొలగించండి అని చెబుతున్నారు. దీంతో నడిగడ్డ రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. సీడ్ పెట్టినాము 60 రోజులు అయింది, పూత వచ్చింది, పెరిగేసి 2 క్వింటాలే చూడు బాబు, ఎక్కువ తీసుకున్నాం మాట్లాడు. 2 ఎకరాలు ఏం చేస్తాం ఇప్పుడు? మేము ఎట్ట చేయాలి? కౌలు 50,000 ఒక ఎకరా గుత్త. మళ్ళీ మా ఊర్లో మస్తుగా చేరే మొత్తం సీడ్ ఏరేది ఏం లేదు. ఇంకా ఏం చేయాలంటే దండ చేయాలి, రోడ్లు వచ్చే దగ్గర ఈయనే ఉండాలని ఉన్నాము. అంతే. పండించిన బట్ట మేము 7 పండించినది మొత్తం తీసుకున్నాం. 7 దంతా వాడు ముందుకు మనం పెట్టాము. లేదంటే ఎకరాకి ₹1,00,000 ఏమో చేనే పెరికేస్తాం కన్యాక ఇప్పుడే. అంతే. నష్టపరిహారం 1,00,000 కన్య పెరికి మరి తెంగుతాం. అది మా డిమాండ్. మొత్తం పైన 2 లక్షలు కౌలు, పెట్టుబడి డ్రిప్ వేసుకోవడానికి ఒక 60-70 వేలు అయింది. దానికి పెట్టుబడి ఒక ₹1,00,000, మొత్తం పైన 3 లక్షలు దాటింది సార్. ఇప్పుడు పెరకేయమంటున్నారు. దానికి పెరికేస్తే నేను కౌలు రైతుని సార్, నాకు అసలు పొలమే లేదు అసలు. నాకు కౌలు చేసుకునే బతుకుతున్నా నేను. మళ్ళీ 3 లక్షలు పెట్టుబడి ఇంతకు ముందు చేసినప్పుడు కూడా ఒక 4-5 లక్షల అప్పు ఉంది, మొత్తం పైన 8 లక్షల అప్పు ఉంది సార్. ఇప్పుడు నేను
కట్టుకోవాలా లేదంటే మన తల్లి పిల్లలు మంద దాగి సావాలా ఇప్పుడు ఈ దెబ్బకి. ఆర్గనైజర్లు మేము ఇస్తాం రానండి, ముందసారి ఏమో లచ్చలు ఇస్తాం రానని పిలిచినారు సార్. ఇప్పుడేమో మళ్ళీ ఎకరకు 2 క్వింటాలు, కింటము 3 క్వింటాలు అని చెప్తున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా ఒక్క ఆర్గనైజర్ కూడా వస్తలేడు సార్ వీడికి. ఏం చచ్చిపోయినారా సార్ అందరు ఆర్గనైజర్లు? వచ్చి ఇన్ని దినాలు తినలేరా? కమిషన్లు తిన్నారు కదా, వచ్చి చెప్పవచ్చు కదా. గద్వాల జిల్లాలో విత్తన కంపెనీలు, ఆర్గనైజర్లు కలిసి కొత్త నాటకానికి తెర తీయడంతో సీడ్ పత్తి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. పంట సాగు చేసిన 50 రోజుల తరువాత సీడ్కు సీలింగ్ విధిస్తూ షరతులు పెట్టడం వివాదాస్పదంగా మారుతోంది. విత్తనాలు తీసుకోబోమంటూ ఆర్గనైజర్లు షరతులు పెట్టడంపై పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్గనైజర్ల తీరుపై రైతులు రోడ్డెక్కుతున్నారు. ఆర్గనైజర్ల తీరుతో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతుంది అనుకుంటే రైతులు రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళదేమో ఊక కావాలని అడుగుతలేరు రైతులు. ఇక్కడ మేము పండించిన పంటని మొత్తం ఎంత ఖర్చు అయినా తీసుకొని మాకు ఇచ్చే పైసలు ఇవ్వండి అంటే ఈ రోజు వాళ్ళు నిబంధన పెట్టి 2 ఎకరాలు ఎకరాకి 2 క్వింటాలే తీసుకుంటాం, లేకుంటే సేన్లు పెరికేయండి అని చెప్పినందుకు ఈరోజు రైతులందరూ కడుపు గాలి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. దీని మీద అధికారులు, జిల్లా అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించి ఎంత పండిస్తే పంటకు అంత చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని. ఎకరాకి ఎంత లేదన్నా ₹1,00,000 పైగా పెట్టుబడి అయింది ఇప్పటికే. ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు పీకేసుకోండి, మేమైతే తీసుకోము, లేకపోతే ఎకరాకి 5,000 ఇస్తాం, 7,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అంటే రైతులకు ఏమైనా భిక్షం వేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రానికే విత్తన పత్తి భాండాగారంగా ప్రసిద్ధి చెందిన జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు గోసపడి బింగిదొడ్డి గ్రామం లోపల రోడ్డు ఎక్కి పొద్దున 7 గంటల నుంచి ఇప్పటిదాకా ఒక 1000 మంది పైగా రైతులు నిరసన తెలుపుతుంటే ఇప్పటిదాకా ఒక జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాలేదు, ఒక కంపెనీ ప్రతినిధి రాలేదు, సీడ్ మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాలేదు. పైగా పోలీసులను పంపి మళ్ళీ రైతులనే బెదిరించి మీరు ఖాళీ చేస్తారా లేదని బెదిరించడము. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వము, రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటుందో సిగ్గుచేటుగా కనిపిస్తా ఉన్నది. పంట సాగు దశలో ఆర్భాటం చేసిన ఆర్గనైజర్లు పత్తి పంట పూత దశలో ఉన్నప్పుడు సీలింగ్ పేరుతో షరతులు పెట్టడంపై మండిపడుతున్నారు రైతులు. పెట్టుబడి, శ్రమ, కాలం వృధా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి అప్పులే మిగులుతున్నాయంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ V6 న్యూస్.